justice, we want justice, we want justice. మీటర్ రీడర్ ఐక్యత వర్ధిల్లాలి, మీటర్ రీడర్ ఐక్యత వర్ధిల్లాలి. 30 రోజుల పని దినాలు, 30 రోజుల పని దినాలు వర్ధిల్లాలి. మీటర్ రీడర్ ఐక్యత వర్ధిల్లాలి. we want justice, we want justice. ఏంటి మీ సమస్య ఏంటి? మా సమస్య ఏంటంటే మేము గత 20 సంవత్సరాల నుంచి తెలంగాణ మీటర్ రీడర్ విద్యుత్ కార్మికులం 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం మీటర్ రీడర్గా. కానీ ఇంతవరకు మాకు ఎలాంటి గుర్తింపు అనేది లేదు ప్రభుత్వం నుంచి. ఇంతవరకు మాకేంటంటే కరోనా టైంలో కూడా చాలా పనిచేసినాం, మా ప్రాణాలు తెగించి కూడా ఇంటింటి తిరిగి బిల్లు అందజేసినాం ప్రతి ఒక్కరికి. అప్పుడు కూడా కనీసం మాకేంటంటే మా ఆరోగ్య పట్ల కానీ కనీసం మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా కరోనా సమయంలో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏంటంటే మాకు కొంచెం కూడా ఆక్సిజన్ కానీ బెడ్ సౌకర్యం కానీ ఏం పట్టించుకోలేదు. ఇంతవరకు మాకేంటంటే ₹2.50 మాత్రమే ఒక బిల్లుకి ఇస్తారు. మేము ప్రతి ఇల్లు తిరిగి కొడుతున్నాం. కానీ ఇంతవరకు మాకు అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూలం అనేది లేదు. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినాకైనా సరే కాంట్రాక్ట్ బేటింగ్ అవుట్సోర్సింగ్ సర్వీస్ అయితే మాకేంటంటే మా బాధ ఏంటంటే ఇప్పుడు గృహలక్ష్మి పథకం పెట్టారు. దానికి మాకు ఎలాంటి వ్యతిరేకం అనేది లేదు. కానీ ఏంటంటే మాకు పనిభారం అనేది చాలా పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మాకు కొంచెం పనిభారం పెరుగుతుంది కాబట్టి 30 రోజుల పనిదినాలు కల్పించి మేము ఇప్పుడు 10 రోజులు మాత్రమే చేస్తున్నాం. 30 రోజుల పనిదినాలు మీకు జీతాలు అంతే, లేకపోతే పీస్ రేట్ రోజుకి ఒక 500 కొట్టినాం అనుకో ₹1000 వస్తుంది అంతే, అంతకు మించి ఏం రాదు. అయితే ఏంటంటే మా బాధ ఏంటంటే 30 రోజులు పని చేస్తాం, మాకు పని చేపిస్తారు ఆల్రెడీ 15 రోజులన్నా కనీసం బిల్లింగ్ చేసే వరకు 15 రోజుల పని పడుతుంది. కానీ మాకు సరిపడా సహాయం అమౌంట్ రావట్లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మా ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడున్న పరిస్థితులలో మా ఫ్యామిలీలు బతకడం మేము బతకడం చాలా కష్టం అవుతుంది. కావున మాకేంటంటే 30 రోజుల పనిదినాలు కల్పించి మాకు కనీస వేతనం ఇవ్వాలనేది మా యొక్క కోరిక, మా డిమాండ్స్ అంతే. ఎన్ని బిల్లులు కొడితే అంతే జీతం వస్తుంది. ఎన్ని బిల్లులు ఇప్పుడు మనం 2000 బిల్లు కొట్టామంటే ₹2000, 2000 కొడితే ₹4000 వస్తుంది. అందుకనే మాకు కనీసం వేతనం కల్పించాలి. 30 రోజులకు 30 రోజుల పని అనేది కల్పించాలి. కంపల్సరీ జీతం ఇవ్వాలి. మమ్మల్ని కాంటాక్ట్ కాకుండా మాకే కాంటాక్ట్ కూడా పర్మనెంట్ మాకే కావాలి. ఇప్పుడు డైరెక్ట్ శాలరీ కావాలి. ఈపీఎఫ్ అనేది కొందరికి కడుతున్నారు, కొందరికి కట్టట్లేరు. ఈఎస్ఐ ఈపీఎఫ్ కూడా ఈఎస్ఐ ఈపీఎఫ్ ఒక కార్మికునికి 200, 300 కడుతున్నారు. దాని వలన మాకు ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి కంపల్సరీగా ఇంత జీతం అనేది కావాలి. ఫిక్స్డ్ శాలరీ అనేది చేయాలి కంపల్సరీగా. 30 రోజులు ఎన్ని రోజులు కష్టపడతాం, మేము కష్టపడడానికి మాకు ఏ బాధ లేదు. కానీ ఏంటంటే మేము కష్టాన్ని తగ్గట్టు ఫలితం రావట్లేదు, మా బాధ అది అంతే. కనీసం ఏంటంటే మమ్మల్ని గుర్తించాలి అనేదే మా కోరిక. గత ప్రభుత్వం చాలాసార్లు ఇలా నోటీసులు ఎన్నో ఇచ్చినాం, చాలాసార్లు చెప్పినాం. కానీ అవసరం లేదని చెప్తారు. కానీ ఏంటంటే ఇప్పుడైనా కనీసం ఈ ప్రభుత్వం అయినా మమ్మల్ని గుర్తించుతాన ఆలోచనతో సంబంధం లేదు. కాంట్రాక్టర్ మాత్రమే సంబంధం. ఈ సంస్థకు ఎస్పీడీసీఎల్కు సంబంధం అనేది ఏం లేదని నిన్న మేము అప్సిగూడలో ఎస్సీ సార్ని కలిసినాము. కలిసి ఆయన ఏమన్నాడు, మీరు ఎవరి దగ్గర పనిచేస్తారు, మీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిండు. మహేందర్ రెడ్డి కాంట్రాక్ట్ కాబట్టి మహేందర్ రెడ్డి దగ్గరనే పనిచేస్తారు. మహేందర్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తం అంటే వేరు కాంట్రాక్టులు అంటే మేము మహేందర్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నాము. మహేందర్ రెడ్డి దగ్గర అట్లా ఒక 3-4 కాంట్రాక్టర్లు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు, డిపార్ట్మెంట్ తరఫున ఎస్సీ గారు మీరు మా దగ్గర పనిచేస్తారు, మేము మాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు ఏమున్నా కాంట్రాక్టర్తోనే మాట్లాడుకోండి అని చెప్పి నిన్న చెప్పాడు. చెప్తాం సెకండ్ డాటా వస్తుంది అన్న. సెకండ్ నుంచి స్టార్ట్ చేస్తే మాకు 14th, 15th వరకు రీడింగే ఉంటుంది. ఆ రీడింగ్ టైంలో మళ్ళీ ఎక్కడైనా ఫీజులు మాతో వేయిస్తారు, ఏదైనా అయినా కూడా మాతో వేయిస్తారు. ఆఫ్టర్ 15th తర్వాత ఏమి ఉండదన్న, మాకు ఏముండదు. 15th తర్వాత అన్న మళ్ళీ 15th తర్వాత ఏముండదు మాకు. 15th తర్వాత మళ్ళీ థెఫ్ట్ లిస్ట్ అని చెప్పేసి మాతో మళ్ళీ ఒక 3-4 days 20 వరకు చేపిస్తారు. ఆ 20 తర్వాత మళ్ళీ డీ లిస్ట్ అని చెప్పేసి మాతో స్టార్ట్ చేపిస్తారు. 20 నుంచి 30 వరకు మాకు రెగ్యులర్ అన్న ఇదంతగా. ప్రతిరోజు ప్రతి ఇంటికి మేము అటెండ్ కావాలి, కంపల్సరీ బిల్లు కట్టియాలి. బిల్లు కట్టిస్తేనే మీకు ఏమన్నా ఇస్తారు. అది కూడా మా లైన్మెన్ ఏదైనా చూస్తేనే, అంతే తప్ప ఇంకా మాకు ఏమి ఉండదు. మాకు ఇదంతా కాదు, మాకు నెలకు కనీసం ఇప్పుడు మేమంటే 10 రోజులు 15 రోజులు ఈ సంస్థలో పనిచేసి వేరే దగ్గర పనిచేసామంటే ఏ జాబ్స్ ఉన్నాయి. ఏంటంటే మాకు పార్ట్ టైం జాబ్ లాగా తీసుకుంటారు కానీ వేరే అయితే రెగ్యులర్ ఏది ఉండదు. అందుకోసం మా బాధ ఏంటంటే చేస్తున్నాం ఇదే పని ఏదో 30 రోజులు కనిపించి ఇదే సంస్థలో మాకు ప్రభుత్వం ద్వారా ఏదైనా అమౌంట్ అనేది అంటే మాకేందో కనీసం వేతనం మా కష్టాన్ని దగ్గర ఫలితం రాదు. కాంట్రాక్ట్ కాకుండా మాకు ముందు ఉన్న వాళ్ళు ఏంటంటే కేటో అగ్రిమెంట్ లాగా తీసుకున్నారు. కేటో అగ్రిమెంట్ లాగా తీసుకుని వాళ్ళ కాంట్రాక్ట్ లాగా అకౌంట్లో జీతాలు వేసారు. 18-13 అట్లా జీతాలు వేసారు డిపార్ట్మెంట్ తరఫు. అయితే ఆ కేటో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి గత ప్రభుత్వం కేటో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి డైరెక్ట్ శాలరీలు ఇస్తుంది. వాళ్ళ స్కేల్స్ కూడా కొన్ని వర్తిస్తున్నాయి. అందుకని మాకు కూడా స్కేల్స్ అనేది వర్తించి మాకు కూడా డైరెక్ట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ తరఫు నుంచే జీతం రావాలని మేము అనుకుంటున్నాం. ఎంత అంటే ఇంత అని కాదు, ఎంతో కొంత గవర్నమెంట్ అనేది పేరు ఉండాలనేది మాదొక డిమాండ్స్. అవి ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తించాలి.
ఇప్పుడు ఉన్న వాళ్ళ విధంగా అయినా ఆర్టిజన్ అయినా ఓకే, మాకు ఏ విధంగా అయినా ఓకే, కాకపోతే నెలకు ఇంత వేతనం ప్లస్ 30 రోజులు పని దినాలు కల్పించాలి, ప్లస్ ఇన్సూరెన్స్ పైసలు అనేది ఇప్పివ్వాలి. 2 రోజుల నుంచి సర్వీస్ చేస్తున్నారు. నేను ఒక గత 14 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఒక 20 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు ముసలోళ్ళు ఒక్కొక్క నా ఎక్స్పీరియన్స్ 22 సంవత్సరాలండి. 22 సంవత్సరాలు చేస్తాను. పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ముందుకు రండి. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళందరూ ముందుకు రండి. ఎక్కువ ఏజ్ వాళ్ళు రాజన్న వాళ్ళందరూ ఏజ్ ఉన్న వాళ్ళు ముందుకు రండి. రండి ముందుకు రండి. మాట్లాడరు కానీ వయసు ఎన్ని సంవత్సరాలు చేసి వయసు మనిషిని చూసినా గుర్తుపడతారు కదా. అట్లా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? మేము గత 10-12 సంవత్సరాల నుండి సంస్థలో చేస్తున్నాం సార్. మేము ఎటువంటి పనులు చేస్తారు? మేము మీటర్ రీడింగ్ చేస్తాం 12 డేస్. ఆఫ్టర్ డిపార్ట్మెంట్ సంబంధించిన కలెక్షన్ కానీ వాళ్ళు పిలిస్తే ఏ వర్క్ చెప్పినా, ఇప్పుడు లైన్ కట్ అయినా అవన్నీ ఏమున్నా అన్ని వర్క్ ప్రతి ఒక్క వర్క్ చేస్తాం మేము. దానికి అడిషనల్ చార్జెస్ ఏమైనా ఇస్తారు? దానికంటే ఏమి ఇవ్వరు. ఏమన్నా వర్క్ చేసుకుంటే ఎవరైనా ఇస్తారు. అది ఏంటంటే మానవత దృక్పథంతో ఇప్పుడు మేము మీ దగ్గర పని చేసి ఏం సార్ అన్న చాయ్ తాగు పాలు తాగని పైసలు ఇస్తారు కాబట్టి అవే. కానీ డిపార్ట్మెంట్ తరపు నుంచి మనకి ఏమి ఏ ఎక్స్ట్రా అనేది 1 MP కూడా ఎక్స్ట్రా అనేది ప్రయత్నం చేసారు. మరి గతంలో ఇటువంటి సమ్మెలు చాలా సమాధానం దొరికింది. ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పినాం సార్, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పటికైనా మా బతుకులు మాస్తాయని చెప్పి ఇక్కడికి వచ్చినాం సార్. ఎలాంటి కూడా మేము చాలా సార్లు వచ్చినాం, చేసినాం, ధర్నాలు చేసినాం సార్. ఏం పట్టించుకోలేదు. గత సంవత్సరం ఎలాంటి కూడా మేము ఎన్నో లెటర్లు ఇచ్చినాం, ఎంతో మందిని కలిస్తే కూడా ఎవరు కూడా ఏం పట్టించుకోలేదు మమ్మల్ని. అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కలెక్షన్ ఫైనల్ గా మీ డిమాండ్ ఏంది మరి? మాకు 30 రోజులు మాకు నెలవారీ పని కల్పించాలి. ఏ పని చెప్పినా ఈ డిపార్ట్మెంట్లో ఏ పని చెప్పినా చేస్తాము. నెలవారీ పని కల్పించాలి. మాకు పీసీ రేటు రద్దు చేసేయాలి. పీసీ రేట్ అనేది తీసేయాలి. 30 రోజులకు కనీస వేతనం కనీస జీతం ఇవ్వాలి. గవర్నమెంట్లో మమ్మల్ని గుర్తించాలి. మాకు డైరెక్ట్ కాంటాక్ట్ కాకుండా అకౌంట్ నుంచి అకౌంట్కి శాలరీ రావాలి. బాధ్యతలు కూడా మీకే అప్పచెప్పింది గృహజ్యోతికి సంబంధించి. గృహజ్యోతి మాకు అప్పచెప్పారు. ఆ గృహజ్యోతి ఎందుకు అప్పచెప్పారు కాబట్టి మేము బిల్లులు కొట్టట్లేదు. ఎందుకంటే ఒక్క దగ్గర ఇంటి దగ్గర బిల్లు కొట్టాలంటే అర్ధ గంట పడుతుంది. మాకు ఎన్ని బిల్లులు కొట్టుకుంటే అన్ని 2 రూపాయలే వస్తాయి కాబట్టి గృహజ్యోతి దగ్గర బిల్లు కొట్టాలంటే అర్ధ గంట పడుతుంది. మేము ఒక గంటకు 60 నుంచి 70 బిల్లులు కొడతాం. దాన్ని వ్యతిరేకిస్తారు. ఇప్పుడు మీరు చేయడానికి సిద్ధంగా లేరా? గృహలక్ష్మిని వ్యతిరేకిస్తలేం కానీ ఆ ఎంట్రీ చేయడానికి మేమైతే సిద్ధంగా లేము. ఎందుకంటే మాకు ఏమైనా కల్పిస్తేనే మేము కొట్టగలుగుతాం కానీ లేకపోతే మేము కొట్టము. 2 రూపాయలు ఇప్పుడు నార్మల్గా ఆ సర్వీస్ చేస్తాము కానీ మాకు గవర్నమెంట్లో గుర్తించి మాకు ఎంతో కొంత ఇంత ఫిక్స్డ్ ఛార్జెస్ లాగా ఇస్తేనే కొడతాం. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కొట్టడానికి ఇప్పుడు డ్యూటీలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటంటే ఒక రోజు 20 బిల్లులు కొట్టడానికే కష్టపడుతున్నారు. మేము రోజుకు ఒక 300-400 బిల్లులు కొడతాము. 300 బిల్లులు కొడితే మాకు 600 రూపాయలు వస్తాయి. ఇప్పుడు మేము ఈ గృహలక్ష్మి పథకాన్ని యాడ్ చేసుకుంటారు. రేషన్ కార్డు నెంబరు, ఆధార్ కార్డు నెంబరు యాడ్ చేసుకుంటే బిల్లు కొట్టాలంటే మేము రోజుకు ఒక 40 నుంచి 50 బిల్లులే కొట్టగలుగుతాం. 50 బిల్లులు కొడితే ఎంత వస్తుంది అన్న? 50 బిల్లులు కొడితే 100 రూపాయలు వస్తాయి. 100 రూపాయలు వస్తే పెట్రోల్ పోతే మేము ఛాయ్ ఏంది, ఫ్యామిలీ కిరాయిలు హైదరాబాద్లో ఎంట్లో ఉంటాయి అనేది అన్ని రేట్లు పెరిగి దాదాపుగా ఆదేశాలు జారీ చేసి అసెంబ్లీ సెషన్లో కూడా గృహజ్యోతి గురించి ప్రవేశపెడుతోంది. సో మీరు ముందుకు వచ్చి దానికి చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? మాకు సహకారము ప్రభుత్వం నుంచి మాకు మంచి సహకారం వస్తే అప్పుడు మేము గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తాము. ఇంటింటి తిరిగి బిల్లులో కొడతాము. వాళ్ళవి కూడా యాడ్ చేస్తాము. మా డిమాండ్ పరిష్కరిస్తేనే బిల్లులు కొడతాము. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా బిల్లులు కొట్టట్లేరు. ఏంటంటే ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ తరపు నుంచి పనిచేస్తున్నాం. ఒక్క మీటర్కి 2 రూపాయలు 50 పైసలు ఇస్తారు. అంత మించి ఎక్కువ ఏమి ఇయ్యరు. ఇప్పుడు గృహజ్యోతి రావడం వల్ల కొంచెం ఇప్పుడు ఒక్కొక్కటి మినిమం ఒక బిల్లు కొట్టాలంటే మినిమం 2 నిమిషాలు పట్టేది ఇప్పుడు 15-20 నిమిషాలు పడుతుంది. అంతేకంటే ఇప్పుడు రోజుకు 100 కూడా కొట్టలేని పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ కొట్టినా కానీ 50 అంటే 100 రూపాయలు వస్తున్నాయి. ఆ 100 రూపాయలు ఎటు సరిపో. అందుకని మేము క్యాన్సిల్ చేసినాం. మమ్మల్ని డిపార్ట్మెంట్ టైపులలో ఆర్టిజన్ లాగా గుర్తించాలి. 30 రోజులు పని అయితే ఇంకోటి ఏంటంటే జారీ అయినాయి. మంగళవారం నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ చేయలేదు. అయితే మంగళవారం రోజు నుంచి స్టార్ట్ అయినప్పుడు మేము బిల్లులు బంద్ చేస్తే బుధవారం నాడు ఏం చెప్పారంటే మీకు 2 రూపాయలు ఇస్తున్నాం కదా, ఇంకో 2 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాము, మీరు గృహలక్ష్మి మీద యాడ్ చేయనని చెప్పారు. మా కాంట్రాక్టర్ చెప్పిండు. కానీ అట్లా
అట్లా ప్రతి మంత్ ఇవ్వరంట, ఒకే మంత్ ఇస్తారంట. ఓన్లీ ఈ ఒక్క నెల ఈ గృహలక్ష్మి అనేది ఈ ఒక్క మంత్లో ఎంట్రీ చేస్తారు కాబట్టి ఒక్క నెల ఇస్తారు. ఆ తర్వాత మా పరిస్థితి ఏంది, అప్పుడు మళ్ళీ మేము కూడా అదే 2 రూపాయలకు కొట్టాలంటే మేము కొట్టాము. ఇప్పుడు కూడా అంతకాల కొడతాను డిపార్ట్మెంట్ కొడుతారు కాబట్టి మాకు ఏదైనా ఒకటి కల్పించాలి, కంపల్సరీ కల్పిస్తేనే మేము అది. We won!